హలో, నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ పప్పు, ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం కామన్‌గా వేళ్ళకి దెబ్బలు తగిలి నెగ్లెక్ట్ అయ్యే ఫ్రాక్చర్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా సరే బాల్ క్యాచ్ చేయాలని, లేదంటే బాస్కెట్ బాల్ ఆడేటప్పుడు బాల్ తీసుకోవాలని ట్రై చేసేటప్పుడు ఏమైతుందంటే, బాల్ ఇక్కడ పడకుండా మీకు ఈ వేళ్ళ కొసల్లో తగులుతుందనమాట. ఈ వేలైనా. బట్ మోస్ట్ కామన్‌గా అయ్యేది రింగ్ ఫింగర్ అనమాట. రింగ్ ఫింగర్‌కి, మిడిల్ ఫింగర్‌కి ఎక్కువగా అయితుంది. ఈ చిన్న వేలుకి తక్కువ అయిద్దనమాట. ఎందుకు అంటే మీరు ఇలా పట్టుకోవాలన్నప్పుడు ఈ 2 వేళ్ళే ఇలా మధ్యలో సెంటర్‌గా ఉంటే బాల్ గూడా ఇలా వచ్చి ఇలా తగులుతుందనమాట. ఇక్కడ తగలదు. ఎక్కువ ఇక్కడ తగులుతుందనమాట. సో, దానివల్ల ఏమైతుందంటే మీకు ఈ వేలుకి గాని ఇంటర్ఫెలాంజియల్ జాయింట్ ఫ్రాక్చర్, డిస్‌లొకేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరేం చేస్తారంటే ఏదో చిన్న దెబ్బేలే, వేలే గదా అని చెప్పి వదిలేస్తారు. కానీ అవి తర్వాత చాలా కాంప్లికేట్ అయిపోయి వేలుకి మూవ్‌మెంట్స్ రాకుండా చాలా ఫంక్షనల్ డిజబిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఎప్పుడైనా సరే మీకు అక్కడ వేళ్ళకి కొసల్లో బాల్ తగిలినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అది కూడా ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికే వెళ్ళి మీరు దాన్ని సరైన పద్ధతిలో ఎక్స్‌రేస్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ.